నేను గతంలో దేవుడని మొక్కిన వాడు అలాంటి చర్య చేశాడని నేను చదివి సిగ్గుపడ్డాను. ఎవడని అడిగితే ఏం చెప్పాలని? అక్కడ నేను గతంలో ఉన్న విశ్వాసంలో దేవుడని మొక్కిన వాడే తన నుండి పుట్టిన కుమార్తెను మోహించి చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఒక మనుషుడు, ఇతడు కూడా కుమార్తెలతో చేసిన పాప ఫలితంగా శాపగ్రస్తులు పుట్టారని బైబిల్ చెప్పింది. అలాంటి చర్యను బైబిల్ ఖండించింది. ఒకడు తన కుమార్తె మానఛాదనం తీయకూడదు, సహోదరి మానఛాదనం తీయకూడదు, పినతల్లి మానఛాదనం తీయకూడదు, మేనత్త మానఛాదనం తీయకూడదు, పెత్తల్లి మానఛాదనం, పినతల్లి మానఛాదనం తీయకూడదని లేవియకాండం చాలా స్పష్టంగా దేవుడు మోషే చేత పలికించాడు, రాయించాడు, గ్రంథస్థం చేయించాడు. దాన్ని మీరిన వాడిని రాళ్లతో కొట్టి లేపేమన్నాడు. బైబిల్ పాపం విషయంలో అగ్నిలాగుంటది. కవర్ చేసి దిక్కుమాలిన పనులన్నీ చేసి లోక కళ్యాణం అని చెప్పదు. దరిద్ర కొట్టు పనులన్నీ చేసి అవన్నీ పరమాత్మ లీలలు అని చెప్పదు. తోలు ఒలిసిద్ది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.